ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు మార్చి 17 పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఏమన్నా అనుమానాలు చెప్పినామంటే, గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. వీరి వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు ఈ కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. చాలా సేఫ్గా ల్యాండ్ కావాలి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనోభావాలు, రాజకీయ కోణంలో కాదు, మనోభావాలకు సంబంధించిన విషయం. మీరు చాలా జాగ్రత్తగా తెలంగాణ బీసీల మనోభావాలకు దెబ్బతినకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే ఈ యొక్క మీ యొక్క మనుగడకు లేకుండా ప్రమాదంగా ఉంటుంది. మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను, ఇది మీరు ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతు మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిశారా? ప్రెసిడెంట్ని కలిశారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? అంటే ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. సూటిగా అల్టిమేట్గా చెప్తున్నాను, మీరు ఆర్డినెన్స్ తెస్తారా, ఏం తెస్తారా, కానీ మాకు చట్టసభలలో 42% రిజర్వేషన్ క్లియర్గా ఇవ్వండి. అది కూడా మెన్షన్ చేయండి. స్థానిక సంస్థలలో క్లియర్గా మెన్షన్ చేయండి. ఇవి 42% బీసీకి రిజర్వేషన్ చేసినాము, ఎన్నికలు పోతున్నాం అని చెప్పండి. కానీ మీరు ఏదో ఒక సాకు చెప్పి గిట్ట 42% ఎగ్గొడితే మాత్రం తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఎదుర్కోవాల్సిన ఉంది. ఆ బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోండి. 80%లో 42% మీరు యాజ్ పర్ ద కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు ఏదైతే హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఉండండి. మీరు ఏం చేస్తారో చేయండి, కానీ 42% ఇచ్చినాకనే ఎన్నికలకు పోవండి అని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి బీసీ కమిషన్ చైర్మన్గా, మెంబర్గా, రేపు జరగబోయేటువంటిది, రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది కూడా పూర్తిగా స్టడీ చేసినటువంటి మిత్రులు బకలబర్ణం కృష్ణమోహన్ గారిని మాట్లాడవచ్చు. గౌరవ పెద్దలందరికీ నమస్కారం, పాత్రికేయులకు నమస్కారం. ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండు బీసీలకు స్థానిక సంస్థల్లో, ఆ విధంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు జరగాలనేటువంటి సంకల్పం మాత్రమే. ఆర్డినెన్స్ తీస్తామనగానే దాని మీద మేమేదో కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేయడం లేదు. దశాబ్దాలుగా బీసీల కోసం పనిచేసినటువంటి వ్యక్తులుగా, ఇక్కడ వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ ఆ జాతుల నుండి వచ్చినటువంటి వాళ్ళుగా ఇవాళ మేము అడుగుతున్నది నువ్వు 42% తప్పనిసరిగా ఇవ్వమని చెప్పడమే. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నాం. మాకు 42% కావాలనేటువంటి దాన్ని మేము గట్టిగా అడుగుతున్నామే తప్ప ఇది ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం మేము చేయడం లేదు. మీరు సృష్టించే ప్రయత్నం చేసుకుంటే మీరే అబాస్పాలు అయిపోతారు. మేము స్టార్టింగ్ నుండి కూడా చాలా విషయాలు చాలా కేటగారికల్గా చెబుతూ వచ్చినాం. అసెంబ్లీలో కూడా పెద్దలందరూ చెప్పినారు, బయట వేదికలలో కూడా మేము చెప్పినాం. డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టు 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో చెప్పినప్పుడు ఇక్కడ బీసీ కమిషన్ ద్వారా జరుగుతున్నది. మహారాష్ట్రలో బీసీ కమిషన్ ఇచ్చినప్పుడు అది కొట్టివేసింది కాబట్టి అలాంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఇక్కడ హైకోర్టులో కేసు వేసిన దరిమిలా
ఇక్కడ హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పింది. కృష్ణమూర్తి కేసులో ఏమన్నదంటే ఆ డెడికేటెడ్ కమిషన్ను 340 ఆర్టికల్ ప్రకారం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ పరిధిలో 1952 కావచ్చు లేదా 340 ఆర్టికల్ ప్రకారం వేయమని చెప్పిండ్రు. మీరు బీసీ వెల్ఫేర్ నుండి ఒక జీవో ఇచ్చారు, జీవో 49 ఇచ్చి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వేసిండ్రు. ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి మీరు ఎక్స్పర్ట్స్ని ఇవ్వలేదు. ఆయన ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో ఏ పద్ధతిని పాటించలేదు. సర్వే జరుగుతున్నప్పుడే మధ్యలో రిపోర్ట్ ఇచ్చేసిండు. కొంతకాలానికి మళ్ళా ఆయననే ఇంకో 1 మ్యాన్ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి వేశారు. GOMS నెంబర్ 1 27/2/2025న ఆయన విద్యా ఉద్యోగ ఈ లోకల్ బాడీకి సంబంధించి కూడా సమగ్రంగా అధ్యయనం చేసిండు. 27 నాడు వేసినటువంటి ఆ కమిషన్ ఫిబ్రవరి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషనే. గతంలో భూసాని వెంకటేశ్వరరావు 1 మ్యాన్ కమిషన్ ఫర్ లోకల్ బాడీస్ అండ్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు అని చెప్పి మళ్ళీ GOMS నెంబర్ 1 ద్వారా ఫిబ్రవరి 27న ఒక కమిటీ వేసిండ్రు. ఆయన రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిండంటే మార్చి 6న జరిగినటువంటి మంత్రివర్గం నాటికే ఇచ్చేసిండు. అంటే ఎన్ని రోజులు ఇచ్చిండు? 27 నుండి 6 అంటే 9 రోజుల రిపోర్ట్ ఇచ్చిండు. ఈ విషయాలను చాలా వేదికల్లో మేము మాట్లాడినాం. నువ్వు వేయాల్సినటువంటి చట్ట ప్రకారం కమిషన్లను వేయలేదు. ఆ GOMS నెంబర్ 1 అనేటువంటిది కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కానీ అఫీషియల్ వెబ్సైట్లో లేదు. 9 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిండు. ఇది ఎట్లా నిలబడుతుంది? తర్వాత సర్వే అనేటువంటిది నువ్వు చేయొద్దు, ఈ యొక్క డెడికేటెడ్ కమిషనే చేయమని చెప్పి కంటెంపరానియస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ లోకల్ బాడీస్లో ఏ విధంగా బ్యాక్వర్డ్నెస్ ఉన్నది అనేటువంటిది కంటెంపరానియస్గా వర్తమాన స్థితులకు అనుగుణంగా మొత్తం ఇన్డెప్త్గా ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి చేయమని చెప్తే నువ్వు 1 మ్యాన్ వేసినావు. ఆయనకి ఎవరిని ఇవ్వకుండా ఓ రూమ్ లేదు, ఏం లేదు, ఆయన నివేదిక ఇచ్చేసిండట. ఇవన్నీ తెలవకుండా మధ్యలో ఫిబ్రవరిలో రిపోర్ట్ ఇచ్చేసిండు. మళ్ళీ మార్చి 6వ తారీఖులో ఇంకో రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్లను మంత్రివర్గం ఆమోదించుకున్నదట. ప్రణాళిక విభాగం ద్వారా ఈ సర్వే చేయించారు కదా, ఈ సర్వే రిపోర్ట్ను కూడా 6వ తారీఖు మార్చి నాడు ఆమోదించుకున్నామని చెప్తారు. మరి వీళ్ళంతా పెద్దలంతా మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా చాలా రిపోర్ట్లు, చెల్లప్ప కమిషన్, సుధీర్ కమిషన్, మైనార్టీస్కు సంబంధించి 12% కావచ్చు, బోయవాళ్ళకి సంబంధించి ఆ కమిషన్లు వేసిన తర్వాత సుధీర్ కమిషన్ సమగ్రంగా 1 ఇయర్ ప్రయత్నం చేసి రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత అది బీసీ గ్రూప్ బీసీ కమిషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ రిపోర్టు మాకు అధికారికంగా పంపిస్తే దాని మీద మేము నివేదిక ఇచ్చినాం. మరి ఆ ప్రక్రియ ఉండాలి కదా. ఈ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటిదో ప్లానింగ్ విభాగం ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లను మీరు మార్చి 6వ తారీఖు నాడు ఆమోదించుకుంటే మరి ఆ రిపోర్ట్లను టేబుల్ చేయాలి కదా హౌస్లో కానీ కౌన్సిల్లో కానీ. మరి టేబుల్ చేయకుండా బిల్ 3, బిల్ 4 మేము విద్యా ఉద్యోగ రంగంలో 42%, లోకల్ బాడీస్లో 42% బిల్లులు పెట్టినాం, మీరు చేయలేపట్టండి అంటే బీసీలకు 42% కావాలి కాబట్టి పెద్దలందరూ కూడా ఆ రోజు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన తర్వాత నువ్వు రాష్ట్రపతి గవర్నర్ గారికి పంపించావు. గవర్నర్ గారు ఏం చేయాలి? వెంటనే ఆ బిల్లులను ఆమోదిస్తే ఇవాళ అందరు పెద్దలందరూ కోరుతున్నట్టుగా అవి చట్టాలు అయ్యేది. ఆ చట్టాల ప్రకారం జీవోలు ఇస్తే ఎలక్షన్ జరుగుతుంది, ఏం జరిగేదో మనం తర్వాత చూసుకునే వాళ్ళం. గవర్నర్ గారికి మీరు ఏం చేసినారు? రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించమని మీరు కోరినారు. రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లు ఉన్నాయి. అవి పెండింగ్లు ఉండగానే ఇవాళ పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు అమెండ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటున్నారు. వాళ్ళ దుర్మార్గం ఏంటంటే నిన్ననే మంత్రివర్గం పెడతారు, నిన్ననే ప్రోరోగ్ చేస్తారు హౌజెస్ ఫామ్లో లేనప్పుడు హౌజెస్ అవి శాసన మండలి జరగనప్పుడు చాలా కాలం క్రితమే ప్రోరోగ్ అయి ఉంటే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి. నిన్ననే ఎందుకు ప్రోరోగ్ చేస్తారు? నిన్ననే 3 గంటలకు ప్రోరోగ్ చేయమని పంపిస్తారు, సాయంత్రం మంత్రివర్గంలో మేము ఆర్డినెన్స్ తీస్తామన్నారు. ఇవన్నీ మేము చెబుతున్నది ఏంటంటే న్యాయపరంగా చట్టపరంగా మొత్తం లొసుగులు. కమిషను తప్పే, మీ ప్రణాళిక విభాగం చేయడం తప్పే, మీరు ఆర్డినెన్స్ తెస్తా ఉండడం తప్పే. ఆడ బిల్లులు పెండింగ్ ఉన్న తర్వాత ఈడ చట్టాన్ని అమెండ్ చేస్తూ ఉంటే ఈ చట్టాన్ని దేని ఆధారంగా అమెండ్ చేస్తారు? మీ బిల్లులు, మీ డేటా, మీ రిపోర్ట్లన్నీ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి మీరు చెప్పిన దాని ప్రకారం. మరి ఇవాళ 3 నెలలు అయితే గవర్నర్ గారి దగ్గర నెల అయితే, లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గర 3 నెలలు అయితే డీమ్డ్ అసెంట్ అని ఈ మధ్యకాలంలో మనకు తమిళనాడుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షాన్ని కల్పించి లేకపోతే ఏం లోటుపాట్లు ఉన్నాయనేది చెప్పి ఆ బిల్స్ని తీసుకొచ్చే ప్రయత్నం అనే చేయాల్సి ఉండే. లేదా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి, మరి డీమ్డ్ అసెంట్ అవుతుందా? అవుతే తీసుకొచ్చి వెంటనే మరి జీవోలు ఇచ్చేసి ఎలక్షన్లకు పోండి, 42% ఇవ్వండి.
ఇవాళ ఎన్ని టెక్నికాలిటీస్ చెప్పినా అల్టిమేట్గా మేము కోరుతున్నది ఏంటంటే 42% ఎట్లు ఇస్తాం అనేది. మిగతా విషయాలు చాలా మాట్లాడుకుంటాం, అందరు అనుభవజ్ఞులు ఇక్కడ ఏళ్ల తరబడి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు అవగాహన లేకుండా అనుభవం లేకుండా ఏదో ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి పద్ధతిలో ఇక్కడ లేము. మా అందరి యొక్క లక్ష్యము బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలి. కాబట్టి ఎట్లా తీసుకొస్తారో చెప్పండి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. మీ ఆర్డినెన్స్ తెస్తా అంటున్నారు కదా, ఫస్ట్ పంచాయతీరాజ్ చట్టంలో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇస్తేనే రిజర్వేషన్లు అమలు చేయాలని ఉందా లేదా చూసుకోండి ముందు.